మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఓనమాలు మళ్ళీ ఇది రాని రోజు వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. చైతన్యరావు హీరో, గాయరా సాఖి హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో న్యూ ఏజ్ లవ్ స్టోరీగా కొత్త సినిమా నేడు ప్రారంభమైంది. ఓనమాలు మళ్ళీ ఇది రాని రోజులాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ చివరగా అవిజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తీశాడు. అప్పట్నుంచి కొన్నాళ్లకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన క్రాంతి మాధవ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రేయాస్ చిత్రపూర్ణ నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై చైతన్యరావు, ఐరా సాఖి హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నేడు కొత్త సినిమాని ప్రారంభించారు. ఈ కొత్త సినిమా నేడు అక్టోబర్ 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ దేవా కట్టాక్లాప్, కొత్తగా నిర్మాత కెఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణనాయుడు శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా తొలి సన్నివేశానికి ముళ్లపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఫ్రెండ్ పెళ్లిలో భార్య కొడుకుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం. క్యూట్ ఫోటోలు వైరల్. సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ, ఇది నాకు 5వ సినిమా. చైతన్య పూర్ణగార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం. మళ్ళీ ఇది రాని రోజు తరువాత పూర్ణగారితో ఓ సినిమా చేయాలి. హిట్స్లో ఉన్నప్పుడు చేయను, బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. నా గత సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో పూర్ణగారు వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది అని తెలిపారు. హీరో చైతన్యరావు మాట్లాడుతూ, క్రాంతి అన్నతో నాది 3 ఏళ్ల బంధం. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాను. నాకు మళ్ళీ ఇది రాని రోజు చాలా ఇష్టమైన సినిమా. మయసబఘాటి తరువాత ఇంత మంచి సినిమా చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. క్రాంతి అన్న చెప్పిన న్యూ ఏజ్ లవ్ స్టోరీ కథ నాకు చాలా నచ్చింది అని అన్నారు. నిర్మాత పూర్ణనాయుడు మాట్లాడుతూ, క్రాంతిని నేను దర్శకుడిగా పరిచయం చేయాలని అనుకున్నాను. కాని ఇన్నాళ్లకు మా ఇద్దరికీ మూవీ సెట్ అయింది. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం అని అన్నారు. 1 కాంతార చాప్టర్ 1 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు తెలుసా? టార్గెట్ మిస్ అయింది. హీరోయిన్ ఐరా మాట్లాడుతూ, నాది బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగులోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి, కాని తమిళంలో అయ్యాను. మళ్ళీ ఇది రాని రోజు సినిమా నేను దాదాపు 20 సార్లు చూసి ఉంటాను. క్రాంతిగారినుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను అని తెలిపింది. దర్శకుడు క్రాంతి మాధవ్ హీరో చైతన్యరావు కలయికలో రాబోతున్న ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి క్రాంతి మాధవ్కు పూర్వ వైభవం తెస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.